హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డర్మటాలజిస్ట్. సో ఈరోజు ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ వల్ల మన బాడీ మెటబాలిజం అనేది ఎలా రెగ్యులేట్ అవుతుంది అంటే బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మన థైరాయిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు అంటే థైరాయిడ్ గ్లాండ్ హైపర్ సెక్రీషన్ కానీ హైపో సెక్రీషన్ అంటే తక్కువ ఫంక్షన్ చేసినా ఎక్కువ ఫంక్షన్ చేసినా స్కిన్ లో కొన్ని రకాల చేంజెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు మనము హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల స్కిన్ ఎక్స్ట్రీమ్ గా డ్రైగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం లిటిల్ పఫీనెస్ ఉంటుంది అండ్ ఫ్లేకీ స్కిన్ ఉంటుంది. దీంతో పాటు కొన్ని సిస్టమిక్ సింటమ్ అంటే ఎలా అంటే వాళ్ళు లెథార్జిక్ గా ఉండడము, బ్లడ్ తక్కువగా ఉండడము, మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ కొంతమందికి ఈవెన్ కాన్స్టిపేషన్ కూడా ఉండొచ్చు. సో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఈ సిమ్టమ్స్ తో వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా బ్లడ్ టెస్ట్లు చేస్తే TSH లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ T3 T4 లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి నార్మల్ గా ఏంటంటే ఒబేసిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్ గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డర్మటాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ వెన్ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఆల్దో ఇట్ ఈస్ లెస్ కామన్ కంపేర్ టు హైపోథైరాయిడిజం, అది హైపర్ థైరాయిడిజం. దీంట్లో ఏంటంటే స్కిన్ అనేది ఎక్కువ అంటే వీళ్ళకి ఎక్కువగా చెమటలు ఉంటాయి, వాళ్ళకి తక్కువగా ఉంటే వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అండ్ వీళ్ళ స్కిన్ ఓవర్ మాయిస్ట్ గా ఉంటుంది. అండ్ ద సేమ్ టైం వీళ్ళ కళ్ళు అనేది ఎక్కువగా అంటే ఇట్లా పైకి కనపడేటట్టు, దాన్ని ఏమంటారంటే ప్రామినెంట్ ఐస్ అంటే చూడడానికి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈవెన్ ఐస్ తో కూడా మనము డయాగ్నోస్ చేయొచ్చు హైపర్ థైరాయిడిజం. సో హైపర్ థైరాయిడిజం రేర్ అయినా కూడా ఇమీడియట్ గా డయాగ్నోస్ చేయకపోతే సివియర్ ప్రాబ్లమ్స్ మనం మిస్ అవుతాం. సో డెఫినెట్ గా హైపర్థైరాయిడిజం హ్యాస్ టు బి ట్రీటెడ్ ప్రాంప్ట్లీ. అండ్ కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ అంటే ఇప్పుడు అలోపేషియా ఏరియేటా, పేను కొరుకుడు అనేది జనరల్ గా హైపోథైరాయిడిజం అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అయితే అసోసియేషన్ లో ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే విటిలిగో అంటే తెల్ల మచ్చలు కూడా హైపోథైరాయిడిజం తో అసోసియేట్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మనం హైపోథైరాయిడిజం ట్రీట్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గకపోవచ్చు. సో ఆల్వేస్ ట్రీట్ hypothyroidism and hyperthyroidism promptly to treat your skin problems. Thank you.